హాయ్, వెల్కమ్ టు కేర్ సంవాద్ విత్ మీ మిర్చి హేమంత్. నాతో పాటు ఉన్నారు ద డాక్టర్. కేర్ బంజారాకు వస్తే వచ్చేది ఈ పెద్ద ఆయన గురించే. ఆయనే డాక్టర్ సూర్యప్రకాష్ విఠల్ గారు. సార్, నిజంగా మీతో ఈరోజు నేను టైం స్పెండ్ చేయడం నాకు చాలా చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను సార్. అందులో భాగంగా ఈసారి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈసారి ఒక థీమ్ కూడా పిక్ చేసుకున్నారు. అది డోంట్ మిస్ అ హార్ట్ బీట్ అని. సో దానికి సంబంధించి మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలని సార్. నాకు నాలాంటి వాళ్ళకు ఉన్న బోల్డ్ అన్ని క్వశ్చన్స్ని నేను అలా సేకరించి మీకోసం పట్టుకొచ్చాను. సో ఫస్ట్ వన్ సార్, ఈ ఇయర్స్ థీమ్ ఇందాక నేను చెప్పినట్టు డోంట్ మిస్ అ బీట్ అన్నది థీమ్. What does that mean to you in terms of heart health and patient awareness? వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి చెస్ట్ పెయిన్, చాలా సివియర్ చెస్ట్ పెయిన్ సెంట్రల్ పార్ట్ అది చెస్ట్లో వస్తే అది హార్ట్ అటాక్ అందరూ అనుకుంటారు. అది లేమ్యాన్ అనుకుంటారు, డాక్టర్స్ అనుకుంటారు. కానీ చాలాసార్లు మనకు తెలియదు. సింపుల్ బ్రెత్లెస్నెస్ ఆర్ ఫెటీగ్ ఆర్ గిడ్డీనెస్, సివియర్ డిజీనెస్, ఇటువంటి కొన్ని జా పెయిన్, చాలామంది అనుకుంటారు జా పెయిన్ అంటే పంటి నొప్పి అని. ఇటువంటివి కూడా హార్ట్ అటాక్కి లీడ్ చేయొచ్చు. అందుకంటే ఈ వాట్ ఇస్ స్లైటెస్ట్ సిమ్టమ్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అని ఈసారి కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దాని కాన్సిక్వెన్సెస్ బ్యాడ్గా ఉంటాయి కాబట్టి మనం ఎర్లియస్ట్ సైన్లోనే దాన్ని రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సార్, యాక్చువల్లీ దట్ వాస్ మై క్వశ్చన్ సార్. ఎర్లియస్ట్ సైన్లోనే రికగ్నైజ్ చేయాలంటారు కదా. సో మీ ప్రకారంగా ఈ ఎర్లీగా యాక్ట్ చేయడం అనేది ఎంత క్రూషియల్గా మారుతుందంటారు? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గోల్డెన్ అవర్ అంటామండి. హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ 1 అవర్ ఎందుకంటామంటే ఆ 1 అవర్ నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోతుంది. హార్ట్ మజిల్ డ్యామేజ్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఒక్కసారి అక్యూట్గా డెత్ అవ్వచ్చు, లేకపోతే మజిల్ పోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. హార్ట్ ఫెయిల్యూర్లో అస్మానం, బ్రెత్లెస్నెస్తో. సో లాంగ్ టర్మ్ మజిల్ లాస్ లేకుండా అక్యూట్ డెత్ రాకుండా అందుకని చాలా ఇంపార్టెంట్. ఎర్లియస్ట్గా మనం దానికి ట్యాకిల్ చేయాలి. సార్, ఇప్పుడు హార్ట్కి సంబంధించి మనం హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ సైలెంట్ కిల్లర్స్ అంటారు. మరి హార్ట్ డిసీజ్లో అవి ఎందుకు అంత మేజర్ రెడ్ ఫ్లాగ్ సార్? ఎస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఏం చేస్తాయంటే మనకి బ్లడ్ వెసల్స్ ఉంటాయి. బ్లడ్ వెసల్స్లో 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఇంటిమా, మీడియా, అడ్వెంటిషియా అని 3 లేయర్స్ ఉంటాయి. ఆల్ ఓవర్ ది బాడీ బ్లడ్ వెసల్స్ పెద్ద ఉంటాయి, చిన్న బ్లడ్ వెసల్స్. ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఏం చేస్తాయంటే ఓవర్ ఏ పీరియడ్, ఒక్క రోజులో ఏం ప్రాబ్లం రాదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఈ బ్లడ్ వెసల్స్లో చేంజెస్ వస్తాయి. ఎథిరోస్క్లిరోసిస్ అంటాం ఇది. ఈ బ్లడ్ వెసల్స్లో చేంజెస్ రావడం వలన అవి నేరో అయిపోవడం, వాటి యొక్క ఎలాస్టిక్ ప్రాపర్టీ పోవడం జరుగుతుంది. అందుకని ఏమవుతుందంటే ఎక్కువ కాలం డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళకి ఈ స్పాజం రావడము, వాటిలో బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ కావడము, కొలెస్ట్రాల్ డిపాజిట్ కావడము, వాటి వల్ల ఏ ఆర్గాన్లో ఈ జరిగితే ఆ ఆర్గాన్ చెడిపోవడం జరుగుతుంది. హార్ట్కి అయితే హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీకి అయితే కిడ్నీ ఫెయిల్యూరు, బ్రెయిన్కి వస్తే స్ట్రోక్, ఇట్లా అన్నమాట. అందుకని క్రానిక్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ వెసల్స్లో వచ్చే మార్పు వలన ఈ కాంప్లికేషన్స్ వస్తాయి. సార్, ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియా చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఒకతను బ్యాడ్మింటన్ ఆడతాడు, ఫట్మని అదే కోర్టులో చనిపోయాడు. ఫిలిం యాక్టర్స్ చనిపోవడం మనం చూస్తున్నాం. ఈ యంగ్ పీపుల్లో ఈ మధ్యన హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి కదా సార్. మీ ప్రకారంగా ఈ ట్రెండ్లో ఈ ఎర్లీ సైన్స్ కానీ లేకపోతే హిడెన్ ట్రిగ్గర్స్ కానీ ఏముంటాయంటారు? అంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఎర్లీగా డయాబెటీస్ వచ్చేస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, 25-30 ఇయర్స్కి టైప్ 2 డయాబెటీస్ వచ్చేస్తుంది. అంటే లైఫ్ స్టైల్లో మార్పు వలన ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంది. మనం ఫాస్ట్ ఫుడ్స్ తింటారు, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు టైం ఫుడ్ తినరు, బయట ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, మన డాల్డాతో తయారు చేసినవి, ప్రొసెస్డ్ ఫుడ్ తింటారు. మెయిన్గా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, 24 అవర్స్ చైర్లో కూర్చుని ఉంటారు. సో ఎక్సర్సైజ్ లేదు. దాంతో ఏమవుతుంది, హైపర్ టెన్షన్, డయాబెటీసు అండ్ స్ట్రెస్. ఆల్ జాబ్ స్ట్రెస్ కదా, జాబ్ రాకపోతే స్ట్రెస్, జాబ్ వస్తే స్ట్రెస్. సో అందుకని ఏమవుతుందంటే ఇవన్నీ కలిసి పనిచేసి నిద్ర ఉండదు. కరెక్ట్. చూడండి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలవడం వలన కార్డియాక్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి, అటాక్స్. ఇట్ ద సేమ్ టైం సార్, ఇప్పుడు విమెన్లో వచ్చే హార్ట్ అటాక్స్ని దాన్ని డిఫరెంట్గా పరిగణించాలా? అంటే ఇంకా బెటర్ చెప్పాలంటే అసలు విమెన్కి సంబంధించి అస్సలు ఇగ్నోర్ చేయని బీట్స్ అంటే ఏముంటాయి? ఎస్, ఉమెన్ ఏంటంటే చాలా వరకు కార్డియాక్ సిమ్టమ్స్ అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళండి ఉమెన్ది. నౌ దెర్ ఆర్ మెనీ ఉమెన్ వెల్ఫేర్ కార్డియాక్ సొసైటీస్ ఫామ్ అయ్యాయి ఈవెన్ ఇండియాలో. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ సొసైటీ అండ్ వీ హ్యావ్ కండక్టెడ్ లాట్ ఆఫ్ స్టడీస్. వీళ్ళకి ఏంటంటే బ్లడ్ వెసల్ సైజ్ చిన్నగా ఉంటాయి ఫిమేల్స్లో.
సో సిమ్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు మామూలు ఫెటీగ్ వచ్చిన ఎటిపికల్ సిమ్టమ్స్ అన్నమాట, క్లాసిక్ సిమ్టమ్స్ ఉండవు, సింపుల్ బ్రెత్లెస్నెస్, ఫెటీగు, ఇటువంటి వాటికి కూడా ఉమెన్స్కి లీడింగ్ టు హార్ట్ అటాక్, క్లాసికల్ చెస్ట్ పెయిన్ మేల్స్లో వచ్చినట్టు అన్కామన్ అన్నమాట. అందుకని ఉమెన్కి మనం ఎక్కువ ఎర్లీగా ఇంకా ప్రివెంటివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి. సో అవి ఇంకా ఆ అవేర్నెస్ అనేది ఇంకా క్రియేట్ చేయాలి. వాళ్ళకి హార్మోన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది సార్ 40 years వరకు. 40 దాటగానే హార్మోన్స్ ఈస్ట్రోజన్స్ ప్రొటెక్షన్ ఉండదు. కరెక్ట్. అందుకని ఏమవుతుందంటే వాళ్ళు కూడా మేల్స్తో సమానంగా 40 దాటగానే హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి. సార్, ఒకవైపు నుంచి అక్యూట్ హార్ట్ అటాక్ అంటారు, ఇంకో వైపు నుంచి సడన్ కార్డియాక్ డెత్ అంటారు. వీటి మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్ వీటికి? అంటే అక్యూట్గా బ్లడ్ వెసల్ హార్ట్కి వెళ్ళే కొర్నరీ ఆర్టరీ అంటాం, ధమనులు అంటాం తెలుగులో, అది కనుక బ్లాక్ అయితే అక్యూట్ హార్ట్ అటాక్ వస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ బ్లాక్ అవగానే మ్యాసివ్ అటాక్ వచ్చేసి పేషెంట్ డెత్ కానీ అవ్వడం కానీ లేకపోతే కాంప్లికేషన్లోకి వెళ్తారు. అదే హార్ట్ రిథమ్, హార్ట్ బీటింగ్లో ఇర్రెగ్యులారిటీ వస్తే వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం, సడన్గా హార్ట్ అయిపోతుంది, అది కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలామంది కార్డియాక్ అరెస్ట్ కూడా రావచ్చు, బట్ హార్ట్ అటాక్లో కొంచెం టైం ఉంటుంది వెళ్ళడానికి హాస్పిటల్కి. కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళకి మనకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి టైం ఇయ్యరు. సార్, మీరు ఇందాక హార్ట్ రిథమ్ అన్నారు కదా సార్, ఆ హార్ట్ రిథమ్లో అవకతవకలు, ఇర్రెగ్యులారిటీస్ అది ఎలా గమనించాలి? మనకి ఏంటంటే పాల్పిటేషన్ అనే సిమ్టమ్ అండి ఇంపార్టెంట్. దడ వస్తుంది అంటారు చాలామంది, నాకు దడ పుడుతుంది, వాళ్ళని చూస్తే నాకు దడ పుట్టింది అంటాం కదా, అట్లాగా. సో దడ పుట్టింది. నెక్స్ట్ గిడ్డినెస్, డిజీనెస్, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతున్న ఫీలింగు, పడిపోతానేమో అనే ఫీలింగు, పడిపోవడం, ఇటువంటి వాటిని సింకోప్ అంటాం. ఇటువంటివి జరిగినప్పుడు ఏంటంటే హార్ట్ ఇర్రెగ్యులారిటీ వలన చాలాసార్లు జరుగుతాయి. అది ఫాస్ట్గా కొట్టుకోవచ్చు, స్లోగా కొట్టుకోవచ్చు. వీటికి స్పెషాలిటీ వేరు, ట్రీట్మెంట్స్ బాగున్నాయండి. దీనికి కూడా ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ బి ట్రీటెడ్. సార్, మరి ఇందాక మీరు చెప్పినట్టు ఫాస్ట్ ఫుడ్ తినడం కానీ ఆర్ బయట బ్యాడ్ ఫుడ్ తినడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కదా సార్. సో మీ ప్రకారంగా హార్ట్ హెల్దీగా ఉండాలంటే తినాల్సిన టాప్ 3 ఫుడ్ ఐటమ్స్ ఏంటో చెప్పండి. నేనైతే నా ఫ్రిడ్జ్లో నట్స్ ఒకటి, బెర్రీస్ ఒకటి, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ప్లాంట్ ప్రోటీన్స్ ఇవి పెట్టుకోవాలండి. ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా బాడీలో ఎక్సర్సైజ్ కూడా ఉండాలంటారా? ఎస్. ఎక్సర్సైజ్ అంటే ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీక్లీ 3 times 40 minutes ఎవ్రీడే రికమెండ్ చేశారు. ఈవెన్ 30 minutes ఎవ్రీడే ఎక్సర్సైజ్ కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుందండి. బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉంటుంది, హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటిక్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ అది సైడ్ మీలాంటి పెద్ద డాక్టర్లు అందరూ చెప్పే మాట స్ట్రెస్ 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 అంటారు. సార్, స్ట్రెస్ హార్ట్ని ఎలా బ్రేక్ చేస్తుంది సార్? స్ట్రెస్లో ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ అని ఉంటాయండి, అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరగడము, హార్ట్ రేట్ పెరగడము, బ్లడ్ ప్రెషర్ పెరగడము, వాటి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఎక్కువ స్ట్రెస్ పోన్ పీరియడ్లో వాళ్ళు యూసీ సంబడి డైడ్ ఇన్ ద ఫ్యామిలీ అనే స్ట్రెస్ ఫీల్ అవగానే వీళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇది స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ వలన జరుగుతుంది అన్నమాట. పర్టికులర్లీ స్టెరాయిడ్స్, ఎడ్రిలిన్, నారెడ్రిలిన్ ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్లో. మరి ఎలా మేనేజ్ చేయాలి? ఎలా మేనేజ్ చేయాలంటే మంచిగా నిద్రపోవాలి, మైండ్ఫుల్గా ఉండాలి, అండ్ రెగ్యులర్ కొంచెం గ్యాప్స్ ఇచ్చి వర్క్ చేయాలి, కంటిన్యూస్ స్ట్రెచ్ కాకుండా. ప్లస్ రెగ్యులర్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్, కొంచెం మెడిటేషన్, యోగా చేస్తే ఇంకా మంచిది. వాకింగ్ అంటే ఎంత సార్? ఒక 5 kilometers, 2 kilometers, 10 kilometers ఎంత ఉండాలి? ఎస్, అంటే దానికి మంచిగా హార్ట్ పంపింగ్ నార్మల్ ఉండి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటే లిమిట్ ఏం లేదండి, ఎంత నడిస్తే అంత మంచిదే. బట్ మినిమం మనకి 40 minutes వాకింగ్ పర్ డే ఫర్ 3 weeks, వీక్లీ 3 times ఈజ్ రికమెండెడ్. సార్, మనం ఈ COVID-19 తర్వాత చాలా మంది ఈ హార్ట్ అటాక్స్ చనిపోవడం లాంటివి మనం చూస్తున్నాం. ఈ రెండింటికి సంబంధం ఉందా? అంటే మీ ప్రకారంగా నిజంగానే ఈ COVID-19 అన్నది లాంగ్ టర్మ్ హార్ట్ డిసీజ్ని ఎఫెక్ట్ చేసిందంటారా? ఎస్ అండి, కోవిడ్ టైంలో ఇన్ఫ్లమేషన్ అనేది హ్యాపెన్ అయింది బాడీలో అంతా. అలాగే హార్ట్ మజిల్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యి మయోకార్డైటిస్ అని వచ్చి చాలామంది హ్యావ్ సీన్ డెత్స్. తర్వాత హార్ట్ రిథంలో ఇర్రెగ్యులారిటీస్ వచ్చి కూడా చూసాం. బట్ ఫాలోఅప్లో కూడా వీ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ కమింగ్ లైక్ దట్ వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, సడన్ డెత్స్ వీ హ్యావ్ సీన్. సో కోవిడ్ ఎలా అంటే డైరెక్ట్ మజిల్ని ఇన్వాల్వ్ చేయడము, హార్ట్ రేట్ని చేంజ్ చేయడము టాక్సిన్స్ వలన చాలా కేసులు వీ హ్యావ్ సీన్ దట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వైరస్.
సార్ మనకి జనరల్గా మన అందరిలోనూ ఈ స్పోర్ట్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికంటే ఫిట్గా ఉంటారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళలో చాలా మంది కూడా ఈ హార్ట్ స్ట్రెయిన్ రావటం మనం ఈ మధ్యన చూస్తున్నాం. సో మీ ప్రకారంగా ఒక హెల్తీ స్పోర్ట్స్ మెన్స్ హార్ట్ అండ్ డేంజరస్ కండిషన్ ఈ మధ్యలో మీరు చూసే డిఫరెన్స్ ఏంటి? అంటే ఏమవుతుందంటే వీళ్ళు బాగానే టాలరేట్ చేస్తారు, హార్ట్ స్ట్రాంగ్గానే ఉంటుంది. కానీ ఎక్సర్సైజ్ ఎక్సెసివ్గా చేసినప్పుడు ఎల్విహెచ్ అని వస్తుందండి, కాన్సెంట్రిక్ ఎల్విహెచ్. హార్ట్ మజిల్ కొంచెం థిక్నెస్ పెరుగుతుంది. అంటే దీన్ని డయాస్టాలిక్ డిస్ఫంక్షన్ అంటాం. కొంతమందికి ఈ హార్ట్ మజిల్ థిక్నెస్ పెరగడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ చూసాము. బట్ వీళ్ళకి ఏంటంటే హార్ట్ ఇర్రెగ్యులారిటీ రావడము, సడన్గా సింకోప్ రావడం అనేది జరుగుతుంది. అందుకని జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్. నేను జస్ట్ మజిల్ ఉంది కదా అని ఎక్సర్సైజ్ చేస్తే కుదరదు. జెనెటిక్లో కొన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతే ఉంటాయి. ఇటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో వాళ్ళకి కూడా మనం చూడాలి. రైట్, చాలా ఇంపార్టెంట్. సార్ మీలాంటి వారు హార్ట్కి సంబంధించి ఏ ఇష్యూ అయినా సరే చక్కగా మీరు ట్రీట్ చేస్తారు. మరి మీలాంటి వాళ్ళకు కూడా ఛాలెంజింగ్గా మారింది ఒకటే, అదే క్రానిక్ టోటల్ ఆక్లూషన్, CTO అంటారు. ఎందుకు సార్ అంత ఛాలెంజింగ్ అది? అసలు దీని గురించి చెప్పండి మాకు. అంటే మీరు గుడ్ క్వశ్చన్. యాజ్ పర్ ఐఎమ్ కన్సర్న్ బికాజ్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇన్ ఏషియా. Fortunately, by God's grace, I have done the maximum number of CTO PCI, almost one of the operators who have done in Asia. ఇదేంటంటే 100% బ్లాక్స్ కాల్షియం ఉన్నది. కాల్షియం అంటే హార్డ్ బ్లాక్స్ అన్నమాట టోటల్గా ఆర్టరీస్లో. సాఫ్ట్ బ్లాక్స్ అన్ని కూడా వైరు బిల్లుని స్టెంట్ ఈజీగా అయిపోతాయి. ఇవి స్టెంటింగ్ చాలా కష్టం ఉంటుంది, అందుకని బైపాస్ సర్జరీకి వెళ్ళిపోయేవి. ఇవి 30 years వాళ్ళలో బైపాస్ అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. అట్లాగే 80 years వాడికి బైపాస్ అన్న బాధ అనిపిస్తుంది. సో అలాంగ్ విత్ జపనీస్ వీ హ్యావ్ డన్ దిస్ ప్రొసీజర్స్ వితౌట్ బైపాస్. సూచర్లెస్ టెక్నిక్లో we have done stenting in sutureless techniques for this all heart blocks. ఇది క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అంటాం అన్నమాట. ఇది కూడా అలా ఉండిపోతే హార్ట్ మజిల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, ఇర్రెగ్యులారిటీ రావడము, ఇవన్నీ సడన్ డెత్స్ జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ సార్, విత్ యువర్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ సార్, అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ CTO PCI, వెన్ డూ యూ ప్రిఫర్ PCI ఓవర్ బైపాస్ సర్జరీ సార్? అంటే CABG అంటారు కదా, వెన్ డూ యూ ప్రిఫర్ దాట్? మనకి ఏంటంటే ఎవరైనా బైపాస్ వద్దు స్టెంట్స్ కావాలనుకుంటారండి ఈ రోజుల్లో. యంగ్స్టర్స్ మ్యారేజ్ చేసుకోవాలి, జాబ్కి వెళ్ళాలి, స్కార్స్ అవి వద్దు అనుకుంటారు. బట్ మేము చూసేది ఎనాటమీ. ఆ ఎనాటమీ అనేది సూటబుల్ ఉందా లేదా టెక్నికల్గా, అంటే సక్సెస్ అవ్వాలి, అవుట్కమ్ బాగుండాలి, లాంగ్ టర్మ్ బాగుండాలి, సేఫ్టీ. అలా సూట్ అయితే మనం యాంజియోప్లాస్టీకి వెళ్తాం. ఒక్కోసారి బ్యాడ్ క్యాల్సిఫిక్ ఆల్ మూడు బెడ్ వెసల్స్ బ్లాక్ అయినవి బైపాస్కి వెళ్తారండి. బైపాస్ అయిన వాళ్ళల్లో యూజువల్లీ వీ ట్రై టు అవాయిడ్ బైపాస్. ట్రామా కదా, స్టెంటింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సార్ మీరు బైపాస్ కాకుండా PCI పిక్ చేసుకోవడం వల్ల ఒక మనిషికి తన లైఫే చేంజ్ అయిపోయింది లాంటిది ఏదైనా ఒక స్టోరీ? నేను పేరు చెప్పను కానీ కలకత్తాలో చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తారండి ఆయన. 32 years ఏజ్లో ఆయనకి 3 టోటల్ బ్లాక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 years అయింది. ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఈ ప్రిఫర్డ్ నాట్ టు హ్యావ్ బైపాస్ బికాస్ యూ నో ద రీజన్. ఈజ్ 32, యంగ్, జస్ట్ మ్యారీడ్, having one small kid, so he is doing very well. He is very happy, comes regularly for visits. That's like really a testimonial. I also feel very happy looking at him. Sir, alage the other important factor with regards to heart is definitely high cholesterol. మరి ఇప్పుడున్న లేటెస్ట్ స్ట్రాటజీ ఏంటి సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ ఇట్ బియాండ్ మెడిసిన్స్? మనకేంటంటే LDL కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అన్నిట్లోకి. లైపోప్రోటీన్ LDL అనేది బిలో 50 ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, స్టెంట్స్ చేయించుకున్న వాళ్ళకి చాలా ఐడియల్. ఈ డ్రగ్స్ వచ్చాయి, చాలా అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చినాయి ఇప్పుడు మన ఇండియాలో కూడా అవైలబుల్. కానీ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మనం హెల్దీ డైట్, లెస్ ఫ్యాటీ డైట్, లెస్ కార్బోహైడ్రేట్ డైట్ అండ్ గుడ్ వాకింగ్, స్లీప్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే బాడీ వెయిట్ అండ్ వేస్ట్ హిప్ రేషియో ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే కనుక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ లైక్ ద అండ్ విచ్ ఈస్ బేసిక్లీ ఇందాక మీరు చెప్పినట్టు కరెక్ట్గా పడుకోవడం, కరెక్ట్గా తినటం, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయటం లాంటివి. సార్ ఫైనల్గా ఇందాక నేను మాట్లాడినట్టు ఇది వరల్డ్ హార్ట్ డే అతి త్వరలో మనం చూడబోతున్నాం. కాబట్టి ఎవరైనా సరే నిజంగానే అంటే ఈసారి థీమ్ ఈజ్ డోంట్ మిస్ అ బీట్, నిజంగా అలా ఉండాలంటే, హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే మీరిచ్చే ఒక మెసేజ్, అంటే మీరు ఏ మెసేజ్ ఇచ్చినా పవర్ఫుల్గానే ఉంటుంది కాబట్టి ఒక మెసేజ్ చెప్పండి సార్. కంటిన్యూస్ వాకింగ్ అండి. ఐ థింక్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఈస్ వీ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, సరిగ్గా తిని పడుకొని ఎక్సర్సైజ్ చేయమంటారు. ఎస్ ఎస్.
ఓకే, ఇది డాక్టర్ గారి మాట. సార్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. దీన్ని ర్యాపిడ్ ఫైర్ అన్నాను, ర్యాపిడ్ కేర్ అంటాను. సో మీరు ఒక లైన్లో కానీ ఒక వర్డ్లో కానీ చెప్పగలగాలి. ఫస్ట్ వన్ సార్, హార్ట్ హెల్తీ ఫుడ్ దట్ యూ పర్సనల్లీ లవ్. హార్ట్ హెల్తీ ఫుడ్ అంటే లెస్ ఫ్యాటీ డైట్ అండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, గుడ్ నట్స్, ప్రోటీనస్ డైట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, వన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ యూ నెవర్ కాంప్రమైజ్ ఆన్, మీరు పర్సనల్గా? ఎక్సర్సైజ్. అవునా సార్? ఎంతసేపు చేస్తారు సార్ రోజు? 40 minutes. మరి అంత టైం కుదురుతుందండి? ఎర్లీ మార్నింగ్ చేయడమే. కాఫీ ఆర్ గ్రీన్ టీ, విచ్ ఈస్ బెటర్ ఫర్ ద హార్ట్? అంటే రెండు మంచివే, కానీ గ్రీన్ టీలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. లాంగ్ టర్మ్లో గ్రీన్ టీ ఎఫెక్ట్స్ బాగుంటాయి. కాఫీ ఏంటంటే కిక్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, డెఫినెట్గా వెయిట్ లాస్కి యూస్ఫుల్. బట్ ఐ సే గ్రీన్ టీ ఈజ్ లిటిల్ బెటర్ యాజ్ ఎ ఎడ్జ్ ఓవర్. సార్ బై ద వే, కాఫీలో ఏ సార్ చాలా రంగులు వచ్చాయి మధ్యన, బ్లాక్, బ్లూ, బ్రౌన్ అని. బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ, ఓకే, డన్. మార్నింగ్ వాక్ ఆర్ జిమ్ వర్కౌట్? మార్నింగ్ వాక్ సరిపోతుందండి, అందరూ జిమ్ చేయక్కర్లేదు. వీ డిస్కస్ జిమ్లో మనం ఎక్సెస్ వెళ్తాం, బాగా వెళ్ళిన దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లేదులేండి సార్, నాలాంటి వాళ్ళు జిమ్కి డబ్బులు కట్టి ఇంట్లో వాకింగ్ చేస్తున్నారు. వన్ హార్ట్ మిత్ దట్ యూ వాంట్ టు బస్ట్. అంటే అందరూ అనుకుంటారు ఐఎమ్ యంగ్, ఐ డోంట్ హ్యావ్ హార్ట్ డిసీజ్. ఇది రాంగ్ కాన్సెప్ట్. సో ఓల్డ్ పీపుల్కే వస్తుంది హార్ట్ అటాక్ అనుకుంటే రాంగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీబడి హ్యాస్ టు గో a screening program. Sir, a gadget or an app you recommend for tracking heart health? A gadget, a smartwatch having some heart rate and ECG monitoring సరిపోతాయండి. When you are traveling outside, when you have risk factors, it's always better. And finally, sir, if you could give one golden rule for heart care in one word or a line, what would that be? ఒక గోల్డెన్ రూల్. నేను చెప్పేది మంచిగా నిద్రపోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ ఈట్ హెల్తీ ఫుడ్. దట్స్ వాట్. సార్ మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఎప్పుడు ఉంటారండి? ఆపరేషన్ చేసి అందరు పేషెంట్లు బాగుంటే నేను కూడా కాసేపు నిద్రపోతా. అండ్ మీరు బాగా నవ్వుకోవడానికి మీరు చేసే పని ఏంటి? నేనా? నవ్వుతూ ఉన్న వాళ్ళని చూడడమే. అయితే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం. డన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈ వరల్డ్ హార్ట్ డేకి సంబంధించి ఈ డోంట్ మిస్ అ బీట్ అన్న ఈ థీమ్ ని మీరు చాలా చక్కగా మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురు గారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. అసలు నాకు మెనీ టైమ్స్ ఐ హావ్ సీన్ యూ, బట్ ఫస్ట్ టైం వి ఆర్ ఇంటరాక్టింగ్ లైక్ దిస్. సార్ అసలు మేము కేర్ బంజారాకు వస్తే సూర్యప్రకాష్ గారు అని ఇట్లా గాల్లో చూస్తుంటాడు. ఫైనల్లీ మిమ్మల్ని కలిసాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మబ్బులు ఎక్కువ ఉన్నాయి, సూర్యుడు కనపడట్లేదు పైన. ఎన్ని మబ్బులున్నా కరిగిచ్చేది సూర్యుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.